ప్రభునందు ప్రియమైన ఆరోగ్యమాత బిడ్డల, ఈనాడు మనమందరము 7వ నవదిన దివ్య బలిపూజలోనికి మరియ తల్లి మనందరినీ ఆహ్వానిస్తూ, ఇదిగో నేను మీ యొక్క కుటుంబములను పాలించే తల్లిని, మీ కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరిని ఆదుకునే తల్లిని, మీకు సహాయం చేసే తల్లిని, మీ బాధలో తోడుండే తల్లిని, మీ ఒంటరితనంలో ప్రక్క నుండి మిమ్మలను ఓదార్చే తల్లిని, మీ యొక్క సంతోషంలో మరింత ఆనందపడే తల్లిని, మీ కుటుంబం అంతా అన్ని విధాలుగా సంతోషంగా ఉండాలి అని తప్పించే తల్లిని అని ఈనాడు కుటుంబముల పాలకైన మరియ తల్లి ఈనాడు మనందరికీ అభయమిస్తూ ఉన్నది. ప్రియమైన ఆరోగ్యమాత బిడ్డల, ఈనాడు అనుకోని సాగుతూ మన గొంగాడ రాజు ఫాదర్ గారు, కొండడాబా స్టేట్ డైరెక్టర్ ఫాదర్ గారు, నాకు అర్జెంట్ పని పడింది కాబట్టి నేను రాలేకపోతున్నాను అని కబురు ఇవ్వగానే ఆ తల్లి బిడ్డ, ఆ వ్యాకుల మాత తల్లి బిడ్డ, మనందరికీ సుపరిచితుడైన థోమస్ ఫాదర్ గారు మన కొండడాబా విచారణలో నుంచి గురువై కొండడాబా విచారణకు ముద్దు బిడ్డగా అభిషేకం పొంది ఉన్నారు. ఇదిగో మా విచారణ గురువు రాకపోతేమి నా బిడ్డని మీ వద్దకు పంపిస్తున్నానని ఆ ఆరోగ్య మాతే, ఆ వ్యాకుల మాత విచారణ నుంచి ఫాదర్ గారిని మన వద్దకు పంపించున్నారు. తల్లికి గట్టిగా తప్పదు. ఫాదర్ గారు తన యొక్క తత్వశాస్త్రాన్ని వరంగల్లోను, దైవ శాస్త్రాన్ని హైదరాబాద్లోను, రామంతపురంలోను, మరియు వారి యొక్క మొదట గురువైన తర్వాత మన ఆరులోను 2వ సంవత్సరము ఇప్పుడు ఎలమెంట్స్లోను గురువుగా పనిచేయించు అనేక మంది సాధారణ ప్రజలను ఆకట్టుకుంటూ ఈనాడు ఒక అభిషేక గురువుగా అందరినీ ప్రభు దగ్గరికి తీసుకుని వస్తూ ఉన్నారు. ఇటువంటి వ్యాకుల మాత బిడ్డను ఈనాడు
మన కుటుంబాలన్నింటినీ దీవించడానికి పంపించిన ఆ యొక్క ఆరోగ్య మాతను మనసారా వేడుకొనుచు ఈనాడు ఫాదర్ గారిని దేవాది దేవుడు తన యొక్క అభిషేకులతో తన యొక్క ఆత్మతో నింపి ఈనాడు మన కుటుంబాలను ఓదార్చే విధముగా మన యొక్క బిడ్డలకు కుటుంబంలో ఒకరి పట్ల ఒకరు స్నేహభావం మరియు ఐక్యతను పంచే విధముగా దేవాది దేవుడు కలిగిస్తూ ఈనాడు మన ఫాదర్ గారిని మన వద్దకు పంపించినందుకు దేవాది దేవుని కృతజ్ఞతలు అందిస్తూ ఫాదర్ గారికి గట్టిగా చప్పట్లు కొట్టి మా అందరి కొరకు ప్రార్థించవలసిందిగా మనం చేయించున్నాను. ఈనాడు ప్రత్యేకంగా ఈ 7వ నవదిన దివ్య బల పూజలో రావాడ సుధీరు దివ్య వారి కుటుంబంలోను ఆశీర్వదించి దీవిస్తూ వారి యొక్క ఉద్దేశాలన్నింటినీ నెరవేర్చాలని దేవుడు వారి జీవితంలో చేసిన అనేకమైన మేలులకు కృతజ్ఞతాదివ్యకు సమర్పిస్తూ వారి యొక్క కుటుంబానందరినీ వారి యొక్క తల్లిదండ్రులను బంధుమిత్రులు అందరినీ ఆ ప్రభునికి ఈనాడు అర్పిస్తుండగా దేవుడు వారిని దీవించాలని మనసారా ప్రార్థించుదాము. పితా పుత్ర పవిత్ర ఆత్మ నామమునా ఆమేన్. మన ప్రభు యేసు క్రీస్తు కృపా సర్వేశ్వరి ప్రేమ పవిత్ర ఆత్మ సహవాసం మీ అందరితో ఉండుగాక. కృష్ణాయను ప్రియ సహోదరి సహోదరులారా, ఈ ప్రపంచంలో అన్నిటికంటే అద్భుతమైనది యొక్క మానవ జన్మ. మనందరం కూడా అధ్యాయంలో చదువుతాం. మనందరినీ కూడా దేవుడు తన యొక్క రూపంలో మనందరికీ కూడా సృష్టించిన వాళ్ళందరినీ. ఇక్కడ రెండవదిగా అద్భుతమైనది ఏమిటి అంటే కుటుంబం. దేవుడు ఈ కుటుంబాన్ని చాలా చక్కగా ఎంతో అద్భుతంగా ఆ కుటుంబంలో తల్లి తండ్రి పిల్లలు తాతలు మనవళ్ళు ఈ విధంగా ఎంతో చక్కగా దేవుడు ఈ కుటుంబాన్ని ఏర్పరిచి ఉన్నారు. మరి ఇంత చక్కని కుటుంబాన్ని ఇచ్చిన ఆ దేవుడికి మనం ఎప్పుడు కూడా కృతజ్ఞతలు తెలపాలి. కానీ ఒకసారి మనము తెలుసుకో ఈ కుటుంబాన్ని పాపపు జీవితం ద్వారా మనము దూరం చేసుకుంటూ ఉన్నాం. మరి ఈ రోజు మనకి దేవుడు ఆ తల్లి మరి ద్వారా ఆలోచి మాత ద్వారా ఆ కుటుంబాల యొక్క రాజ్యం ద్వారా మనల్ని కూడా ఆహ్వానిస్తూ ఉన్నారు. ఇంత చక్కని కుటుంబం, ఇంత అద్భుతమైన కుటుంబాన్ని మనం ఎప్పుడు అందంగా ఉండాలి, ఎప్పుడు ఆనందంగా ఉండాలి, ఎప్పుడు పవిత్రంగా ఉండాలి, ఎప్పుడు ప్రేమగా ఉండాలి అని అంటే ఆ యొక్క యేసు మరియ జోసెఫ్ వారి ఎప్పుడైతే ఆ తల్లి మరి వాళ్ళ దేవుడు కుటుంబం వల్లే ఎప్పుడైతే కలిసి ఉంటాం, కష్టాల్లోని బాధల్లోని కన్నీటిలోని ఎప్పుడైతే ఆ యొక్క యోసేపు గారు మరియ తల్లిని తన యొక్క గుడ్డలో పెట్టుకుని దేవుడు నాకు ఇచ్చిన ఈ కుటుంబము అని ఎంతో పవిత్రంగా ఎంతో ప్రేమగా ఆ కుటుంబాన్ని నడిపించారు. దేవుని చిత్తాన్ని నెరవేర్చారు. అదే కుటుంబంగా మనలో కూడా ఈరోజు దేవుడు మనకి ఆ కుటుంబాన్ని ఇచ్చారు. ఆ తల్లి యేసేపు గారు పాలియేసు గారు ఈ రోజు మనందరికీ కూడా ఆదర్శం. ఒక కుటుంబంగా ఎందుకు ఆదర్శంగా ఉన్నారు? వాళ్ళు ఉన్నదేంటి, మనలో లేదేంటి? వాళ్ళు అధికమైన ప్రేమ, వాళ్ళు అధికమైన పవిత్రత, వాళ్ళు అధికమైన దైవమే ఉన్నారు. వాళ్ళు కోసం అందరం కూడా మనలో కూడా ఉన్నది, ఆ దైవం ఉన్నది, ఆ భక్తి ఉన్నది, ప్రేమ ఉన్నది. కానీ మనకు తెలుసు ఏదో మనల్ని సైతానుడు ఒకసారి కప్పుతో పట్టిస్తూ ఉంటాడు. మరి దేవుడికి విధంగా జీవించిన క్షణాలన్నీ కూడా మన యొక్క గుడ్లను చేవేసుకొని ఇంతవరకు దేవునికి విధంగా జీవించిన క్షణాలను గుర్తు చేసుకుంటూ అందరూ కూడా పాపమాన్ని కోరుకుంటున్నాం.
సర్వశక్తి గల సర్వేశ్వరుడి చెంతను సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏదైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపములు చేసితిని. ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్యమైన పరిశుద్ధ మహిమాతను సకల దూతలను పునీతులను సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన కడైన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని ప్రతిపాదించున్నాము. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మాతరేశ్వరుడికి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవితమునకు చేర్చును గాక. దీనవాదా దయచూపండి. క్రీస్తువా దయచూపండి. దీనవాదా దయచూపండి.
దాసుల పాపములను మన్నికమని కాదేపడి ప్రార్థించుచున్నాము. మా సొంత వీరుతో నీకు ప్రియమరచలేనివము. నీ కుమారుడు మా ప్రభువైన యేసు చరణ విజ్ఞాపనల ద్వారా మేము రక్షణను పొందుదుగాక. నీతోడు పవిత్రాత్మతోను కలిసి యుగమును జీవించుచు పాలించుచు మా ప్రభువు నీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. దేవాలయమును ఉల్లంఘింపుడు అప్పుడు నేను సంతసిద్ధిని. మొదటి పత్రము హగ్గయి గ్రంథము 1వ అధ్యాయము 1వ వచనం నుండి 8వ వచనం వరకు. హగ్గయి గ్రంథము 1వ అధ్యాయము 1వ వచనం నుండి 8వ వచనం వరకు. దర్యావేశు పారసీకులకు చక్రవర్తిగా ఉన్న కాలము 2వ ఏట 6వ నెల మొదటి దినమున ప్రభువు హగ్గయి ప్రవక్త ద్వారా సందేశమును వినిపించెను. ఆ సందేశము సెలెంకియోను కుమారుడు యూదా రాష్ట్ర పాలకుడైన సెరుబ్బెబెలు కొడుకును యెహోవాహాజు కుమారుడు ప్రధాన యాజకుడైన యెహోషువ కొడుకును నియమింపబడినది. సర్వశక్తివంతుడైన ప్రభువు హగ్గయితో ఈ ప్రజలు దేవాలయంలో నిర్మించుకుని అతని కాలంలో పలుకుచున్నారు అని చెప్పి అంతటా ప్రభువు హగ్గయి ద్వారా ఈ సందేశములు చెప్పారు. నా ప్రజలారా, నా మందిరము శిథిలమై ఉండగా మీరు చక్కగా కట్టుకున్న గృహములలో వసింపలేదా? మీకేం జరుగుతున్నదో పరిశీలించి చూడు. మీరు చాలా బెత్తముల చదువులు కొద్దిపాటు పండుగ చేతికి వచ్చింది. మీరు భుజించుచున్నారు, కానీ కడుపునిండా తిరుగుటకు మీకు తిండి లేదు. ద్రాక్షరసంలో సేవించుచున్నారు, కానీ తనివి తీరిన త్రాగుటకు మీకు పానీయం లేదు. బట్టలు కాల్చున్నారు, కానీ అవి మేము వెచ్చగా నింపజాలకున్నవి. కూలివారు చాలినంత వేతనములు సాధింపలేకున్నారు. ఈ కార్యములు ఎందుకు జరుగుతున్నవో బాగుగా పరిశీలించి చూడను. మీరిప్పుడు కొండల్లోనికి పోయి కలపను తెచ్చి
ప్రభువు మీతో ఉండునుగాక. లూకా గారు రాసిన సువిశేషములోని భాగము. సువార్త 1వ అధ్యాయము వచనములు 39 నుండి 45 వరకు. లూకా సువార్త 1వ అధ్యాయము వచనములు 39 నుండి 45 వరకు. ఆ రోజులలో మరియమ్మ యూదా సీమలో పర్వత ప్రాంతంలో గల ఒక పట్టణములకు త్వరితముగా ప్రయాణమైపోయింది. ఆమె జకరియా ఇంటిలో ప్రవేశించి ఎలిజబెతమ్మకు వందన వచనములు కలిపింది. ఆ శుభవచనములు ఎలిజబెతమ్మ చెవిని పడగని ఆమె గర్భమందు శిశువు మంత్రులు ఆమె పవిత్రాత్మ చే పరిపూర్ణరాయి. పిమ్మట ఎలిజబెతమ్మ ఎగిరెత్తి కని, స్త్రీలందరిలో నీవు ఆశీర్వదింపబడిన దానవు, నీ గర్భఫలము ఆశీర్వదింపబడి. నా ప్రభువు తల్లి నా ఎద్దకు వచ్చుట నాకు ఎలాగూ ప్రాప్తించెను. నీ శుభవచనములు నా చెవిని సోకగానే నా గర్భమందు శిశువు ఆనందము చే గంతులు వేసింది. ప్రభువు కలిగిన వాక్కులు నెరవేరని విశ్వసించిన నీవు ఎంత ధన్యురాలు. ఇది క్రీస్తు సువిశేషము. యేసువా వందనం, యేసువా స్తోత్రం, తండ్రి వందనం, తండ్రి స్తోత్రం, ఆత్మదేవా వందనం, ఆత్మదేవా స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. మీ అందరూ ఎలా చూస్తున్నారంటే ఆల్రెడీ ఇందులో అయిపోయింది, చాలా ఆవేస్తుంది. మీరు త్వరగా వదిలిస్తే త్వరగా తీసి పడుకుంటాము. మా ఆడవాళ్ళు ఎలా చూస్తున్నారంటే అక్కడ సీరియల్ టైం అయిపోతుంది, ఆ సీరియల్ చూడాలి అనేసి అంటున్నాం. మా మగవాళ్ళు ఎలా చూస్తున్నారంటే మా మగవాళ్ళంతా ఎక్కడికి వెళ్ళాలి? ప్రసాద్ దగ్గరికి వెళ్ళాలి. ఎక్కడికి వెళ్ళాలి అలా చెప్పాలి. ప్రసాద్ దగ్గరికి. ప్రసాద్ అంటే ఇది కాబట్టి చెప్పాలా? ప్రసాద్ అంటే చెప్పాలి అర్థం. ప్రభుత్వ సారాయి దుకాణం దగ్గరికి వెళ్ళాలి. ఈ పక్క కుటుంబంలో మగవాళ్ళందరూ కూడా త్రాగుడు అలవాటు అయిపోతారు. ఆడవాళ్ళు అయితే చాలా మంచి వాళ్ళు అనుకుంటారు. ఆడవాళ్ళందరూ దేనికి అలవాటు అయిపోతారు? దేనికి? సీరియల్ అలవాటు అయిపోతారు. ఈ పక్క ఈయన దీనికి బానిస అయిపోతారు, ఈ పక్క దీనికి బానిస అయిపోతారు. ఇద్దరు బానిస అయిపోతారు అన్నమాట. ప్రియమైన పిల్లలారా, ఈరోజు మనందరం కూడా కుటుంబాల యొక్క రాగి అనే అంశం మీద మనము ధ్యానిస్తూ ఉన్నాం. ఈ ముందుగా చెప్పినట్లుగా కుటుంబం అనేది చాలా అద్భుతమైనది. ఇదంతా కూడా దేవుడు ఇచ్చినది ఒక గొప్ప వరం. చాలాసార్లు మన కుటుంబంలో చాలా విషయాలకి కలిసి వెళ్తాం. దేనికి వెళ్తాం? కలిసి కుటుంబ సమేతంగా దేనికి కలిసి వెళ్తాం? ఎక్కువ ఒక వివాహం జరిగితే ఎక్కడైనా కుటుంబ సమేతంగా వెళ్తాం. ఒక షాపింగ్ చేయాలన్నా కుటుంబ సమేతంగా వెళ్తాం. ఒక సినిమాకి వెళ్ళాలన్నా కుటుంబ సమేతంగా వెళ్తాం. ఎక్కడైతే ఏదైనా జరిగినప్పుడు, ఏదైనా పండుగ జరిగినప్పుడు మనం కుటుంబ సమేతంగా వెళ్తాం. వెరీ గుడ్. మనందరం కూడా ఇలా చేయాలి. ఎందుకంటే మనందరం కూడా కుటుంబంలో కలిసిమెలిసి ఉంటున్నాం కాబట్టి మనందరం కూడా కుటుంబంగా ఇలాగా చేయడం మంచిదే. ఇదంతా బాహ్యంగా ఒక విధంగా చాలా మంచిది. కానీ ఆధ్యాత్మికంగా వచ్చేటప్పుడు కుటుంబ సమేతంగా మనం ఇది చేస్తాము, కానీ కుటుంబం సమేతంగా ప్రార్థన చేస్తున్నామా లేదా అని మనము ఆత్మపరిశీలన చేసుకోవాలి. ఒక ఫాదర్ అంటారు, ఇలా అంటారు, ఫ్యామిలీ స్టేస్ టుగెదర్
ప్రేస్ టుగెదర్, స్టేజ్ టుగెదర్. ఎవరైతే ఒక కుటుంబం సమేతంగా కలిసి ప్రార్థన చేస్తారో ఆ కుటుంబము కలిసి జీవిస్తాది అని చెప్తూ ఉన్నారు. మనము కూడా ఇన్ని బాహ్యంగా ఒక ఫంక్షన్స్ అవ్వచ్చు, లేకపోతే ఒక మ్యారేజ్ అవ్వచ్చు, ఒక ప్రయాణం అవ్వచ్చు, ఒక షాపింగ్ అవ్వచ్చు, లేకపోతే ఒక పండుగ అవ్వచ్చు, ఇవన్నీ కూడా కలిసి చేస్తున్నాం. మనము ప్రార్థన విషయానికి వచ్చినప్పుడు కలిసి చేయలేకపోతున్నాము. ఎలాగైతే ఇవన్నీ చేస్తున్నామో కలిసి కూడా మనం ఎప్పుడైతే ప్రార్థన చేస్తామో దేవుడు అక్కడ ఉంటాడు. అందుకే ప్రభు అన్నారు, ఎక్కడ ఇద్దరు ముగ్గురు నా పేరిట కూడి ప్రార్థన చేస్తారు నేను అక్కడ ఉంటానని సెలవిస్తున్నారు. మన కుటుంబ సమేతంగా అందరం కూడా బహుశా ఈ యొక్క బిజీ ప్రపంచంలో, ఈ సమాజంలో, ఎందుకంటే అందరూ జాబ్ అనో ఏ పని అనో అందరూ బిజీ అయిపోతున్నారు. ఎలా ప్రార్థన చేయాలండి అని అంటాం. ఒక 10 నిమిషాలు మనము కలిసి కుటుంబ సమేతంగా ప్రార్థన చేసినప్పుడు ఖచ్చితంగా దేవుడు మనల్ని దీవిస్తాడు. మనము దేవమాత ప్రార్థనలో 53 విధులు ఉన్నాయి. ఆ మరితల్లి అందరూ చివరి ఏంటి? కుటుంబాల యొక్క రాజ్ఞి అని మనము ప్రార్థన చేస్తాం. అలాగే మన కుటుంబాల యొక్క రాజ్ఞి అని ప్రార్థన చేసినప్పుడు మనకి ఏం గుర్తు రావాలి? మన కుటుంబాలు మనకి గుర్తు రావాలి. కుటుంబాల రాజ్ఞి అనేటప్పుడు ఇది మనల్ని చూపిస్తారు. మనము కూడా ఆ కుటుంబాల యొక్క రాజ్ఞిని అని ఎందుకు ఆమె తిరిగించారంటే, అన్నమ్మ స్వాకీయులు మరియ తల్లిని దైవ వైభవంలో పెంచారు. అన్నమ్మ స్వాకీయులకి కలగగా మరియ తల్లి దేవాది దేవుడు మరియ తల్లిని వారికి ఎన్నో ప్రార్థనలు చేశారు. అన్నమ్మ స్వాకీయులు ఎన్నో అవమానాలు కూడా పడ్డారు. ఆ చివరికి దేవాది దేవుడు ఆ ప్రార్థన ఆగించి మరియ తల్లిని ఒక బహుమతి ఇచ్చారు. సరే ఇచ్చారనేసి ఒక్క కూతురు ఇచ్చారనేసి ఏ ఒక్క క్షణము కూడా, ఏ ఒక్క రోజు కూడా మరియ తల్లిని వారు విడిచిపెట్టలేదు. మరియ తల్లిని దైవ భయంలో పెంచారు, మరి ముఖ్యంగా పవిత్రతలో పెంచారు. ఈరోజు మన మన పిల్లలు ఎందుకు దారి తెప్పుతున్నారు? అన్నా స్వాక్యము దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చడమే కాకుండా వాళ్ళు కఠోరంగా నిత్యము ప్రార్థన చేసేవారు. తల్లిదండ్రులు ఎలాగుంటే పిల్లలు కూడా అదే ఉంటారు. ఆ తల్లిదండ్రులు అద్భుతం. ఆ అద్భుతానికి ఈ యొక్క డైమండ్ వచ్చింది. అందుకే అంత ఈజీగా ఆమె మనందరికీ ప్రపంచానికి తల్లిగా ఎన్నుకున్నారంటే కేవలము మరియ తల్లి అద్భుతమైన పవిత్రమైన జీవితాన్ని ఆమె జీవించింది. ఆ పవిత్రత కానీ ఆమె లేకపోతే ఈ రోజు మనము ఆమెని తల్లి అంటాం. ఈ రోజు అందరూ కూడా ఈ ప్రపంచం అంతా కూడా ఆమె తల్లి అని పిలుస్తున్నాం. ఎన్ని తల్లులు, ఆరోగ్య మాత, గలగిరి మాత, జాతుల మాత, లూతు మాత, ఈ ప్రపంచం అంతా ఎన్నో ఈ విధంగా ఆమె మనకి ఇలా గౌరవిస్తున్నామని కారణం ఏంటంటే ఆమె పవిత్రమైన జీవితం జీవించింది. ఈ రోజు ఆ ఆత్మపరిశీలన చేసుకోవాలి. ఏంటి ఆ కుటుంబంలో ఉండేది ఏంటి, నా కుటుంబంలో లేనిది ఏంటి, ఆ కుటుంబం ఎందుకు సంతోషంగా ఉన్నది, నా కుటుంబం ఎందుకు సంతోషంగా లేదు అని మన ఆత్మపరిశీలన చేసుకుంటే ఆ కుటుంబంలో పవిత్రత ఏరులై పాడుతూ ఉన్నారు, ప్రేమ ఏరులై పాడుతూ ఉన్నారు, త్యాగము ఏరులై పాడుతూ ఉన్నది, మంచితనము ఏరులై పాడుతూ ఉన్నది, దైవ భయము ఏరులై పాడుతూ ఉన్నది. స్ట్రీమ్స్ ఆఫ్ గ్రేస్ ఆ ప్రవాహం అలా పాడుతూనే ఉన్నది ఆ మరియ తల్లిలో. కానీ మన కుటుంబంలో ఏ పాడుతూ ఉన్నది? ఎందుకు సంతోషంగా ఉండలేకపోతున్నాం? ఎందుకు గొడవలు, ఎందుకు శాంతి సమాధానం లేవు మన దగ్గర? ఎందుకు లేవు? వాళ్ళలో ఉండేది ఏంటి, మనలో లేని ఏంటి? తల్లిదండ్రులుగా మనం కూడా మన పిల్లల పట్ల శ్రద్ధ చూపించాలి. అందుకే మన వాక్యంలో సామెతల గ్రంథము 22వ అధ్యాయము 6వ వచనం చదవండి. సామెతల గ్రంథము 22వ అధ్యాయము 6వ వచనం. బాలునికి తాను నడవవలసిన మార్గమును గురించి
బోధించినచో పెరిగి పెద్దవాడైన పిదప కూడా ఆ త్రోవను విడనాడు. దేవుని పెట్టారు. తల్లిదండ్రులుగా మనము కూడా చిన్నప్పటి నుంచి వారిలో ఉన్నప్పుడే మనము కూడా ఏం చేయమంటే అన్నా స్వాగీకులు మరైతే అడిగైతే పవిత్రతలో దైవములో పెంచారు కాబట్టి ఆమె ఈ రోజు ప్రభు దేవాదేవుడు ఆమె ఎన్నుకున్నారు. ఈ రోజు మన పిల్లలు కూడా అదే మార్గంలో వెళ్ళాలంటే తల్లిదండ్రులుగా మనము ఆత్మపరిశీలన చేసుకోవాలి. పిల్లల ముందునే మనము మాట్లాడిన మాటలు మాట్లాడుతుంటాం. వాళ్ళ ముందు ఏది చేయకూడదో అవే చేస్తూ ఉంటాం. వాళ్ళ ముందునే చెడు మాటలు, వాళ్ళ ముందునే త్రాగుడు, వాళ్ళ ముందే లేనిపోయిన మాటలు మాట్లాడి తిట్టుకుంటాం, గట్టి గట్టి కలుస్తూ ఉంటాం. అప్పుడు మన పిల్లలు ఏం నేర్చుకుంటారు? చిన్నప్పటి నుంచే ఓహో ఇదిలో బాగుంది అని అనుకొని వాళ్ళు కూడా అదే నేర్చుకుంటారు. తండ్రి చిన్నప్పటి నుంచి తాగి ఇంటికి వచ్చి భార్యను కొడుతుంటే పిల్లలు ఏం నేర్చుకుంటారు? అదే నేర్చుకుంటారు. తల్లి 6:30 7 గంటలు అవగానే సీరియల్ చూస్తే పిల్లలు ఏం చేస్తారు? ఓకే అదే మంచిదేమో అని చేసుకుంటారు. మనతో ఏం చేస్తాం? గుడికి వచ్చి దేవుడా వివేకు అని అంటాం. మనం చేయవలసింది చేయము, దేవుడా వివేకి అంటే ఎలా మనం కూడా ఆయన పవిత్రతానికి మనలో ఉండాలి, మంచితనంగా ఉండాలి. జెంటిల్నెస్, మృదువుగా మాట్లాడడం నేర్చుకొని ఎప్పటికప్పుడు గట్టిగా మాట్లాడి గొడవలు చేసుకొని బూతులు మాట్లాడుకొని చెడు మాటలు మాట్లాడుకుని త్రాగి వ్యభిచార పనులు చేస్తున్నప్పుడు మన పిల్లలు మారుతారా? ఆత్మపరిశీలన చేసుకోవాలి. ఎన్ని తండాలు పెట్టామా కదా, ఎన్ని గుడ్లకి వెళ్ళామా, నువ్వు నాగపట్నం వెళ్ళావా, వేగమా చర్చికి వెళ్ళావా, గోడూరు వెళ్ళావా, కొండగూడికి వెళ్ళావా, ఇట్ డజంట్ మ్యాటర్. అది కాదు మనకు ముఖ్యం. ఇప్పుడు ఈ పౌరులు గారు ఏమంటారు తెలుసా? మనకి ఈ శరీరము దేవాలయం, ఇదే దేవాలయం, మన శరీరం దేవాలయం, మీరు ఎక్కడికి వెళ్ళవలసింది లేదు. అందుకే ప్రభు పైన మొట్టమొదటి మాటలు ఏంటి? ఆయన సువార్తను బోధించడానికి వెళ్ళేటప్పుడు మొట్టమొదటి పలికిన మాటలు ఏంటంటే హృదయ పరివర్తన చెంది దేవుడిని విశ్వసించండి. ఏం చేయాలంట? హృదయ పరివర్తన చెంది దేవుడిని విశ్వసించాలి. ఇది ఎందరో దమ్ము ఉండాలి, ఎందరో పవిత్రత ఉండాలి, ఎందరో ప్రేమ ఉండాలి, ఎందరో మంచితనం ఉండాలి. ఇక్కడ లేని ఎక్కడికైతే రాదు. మీరు ఎక్కడికి వెళ్ళండి, ఇందులో మంచితనం లేకపోతే, మా హృదయంలో మంచితనం లేకపోతే మీరు ఎన్ని గుడ్లకి వెళ్ళినా నో యూస్, దానికి ఏం ప్రయోగం అనేది ఏమి. అలాగే చెప్పి నేను అలాగే చెప్పట్లేదు కదా. కాకపోతే ముఖ్యంగా ఈ దేవాలయాన్ని మనం ఎప్పుడు కూడా శుభ్రంగా మంచిగా మంచితనంతో పవిత్రతతో నీతి నిజాయితీలతో మనం ఎప్పుడైతే నింపుకుంటామో ఆ కుటుంబాలు అద్భుతాలు చూస్తాయి. మన పిల్లలకి బంగారు వసతి కలుగుతారు. మనము పంది ఎటువంటిది? పందికి బాగా మంచి స్నానం చేపిద్దాం అనుకోండి, మంచి సింహాసనాన్ని ఇచ్చారనుకోండి, ఏం చేస్తుంది పంది? అక్కడ కూర్చుంటుందా? మళ్ళీ అందులో కదా దేవుడు మనకి మనందరినీ కూడా జ్ఞాన స్నానం ద్వారా మనందరినీ కలిగి ఇదిగో సింహాసనం అనేది నేను ఇస్తున్నాను, ఆయన మనకు శివుడుగా మరణించి అక్కడ ఉండండి, నేను నిత్యశివం పొందాలని చెప్తే మనం ఏం చేస్తున్నాము? అది నాకు వద్దు అని చెప్పి మళ్ళీ బురదలోకి వెళ్తాం. ఏ బురదలోకి వెళ్తున్నాం? పాపం అనే బురదలోకి వెళ్ళి అందులో చిక్కుపోతూ ఉన్నాం, పంపుకొడుతూ ఉన్నాం. దాని నుంచి బయటికి రావడానికి మనకి ఇష్టం లేదు. ఎందుకంటే ఇట్స్ వెరీ కంఫర్టబుల్, మనకి అది కంఫర్టబుల్ అనిపిస్తుంది, కానీ మంచిది కాదు. కుటుంబాల యొక్క రాజ్ఞి ఆ తల్లిని ఎందుకు మనం పిలుస్తూ ఉన్నాం? వాళ్ళు చేసిన ఘనకారం ఏంటి? మనం ఎందుకు చేయలేకపోతాం? మనం ఎందుకు ఉండలేకపోతాం? మన చుట్టుపక్కల ఉండే ప్రజలు, మన చుట్టుపక్కల ఉండే వాతావరణం, ఇవన్నీ మనల్ని ఎంతో ఇంపాక్ట్ చేస్తూ ఉంటాయి. ఆ తల్లి మరి కూడా ఎన్నో అవమానాలు, ఎన్నో కష్టాలు ఎదుర్కొంది. కానీ ఆమె ఎవ్వరు కూడా ఏ సైతాన్ని కూడా ఏమీ చేయలేకపోయింది. ఎందుకంటే ఇదిగో ఈ హృదయము చాలా స్ట్రాంగ్, ఈ హృదయము చాలా పవిత్రత, ఈ హృదయంలో దైవ భయము, అవన్నీ ఇంకా స్ట్రాంగ్ ఉంటే మనల్ని ఎంతమంది ఎవ్వరు వచ్చినా మనల్ని ఏమీ చేయలేరు.
లోపల అక్కడ మనకి ఈ లోపలనే దేవాలయము శుభ్రంగా పవిత్రంగా అసూయ పగ ద్వేషము అది లేకుండా ఎప్పుడైతే ఉంటాయో మన కుటుంబము చాలా అద్భుతంగా ఉంటుంది. తల్లిదండ్రులుగా మీరు కూడా కాస్త శ్రద్ధ పెట్టి మనం ఎప్పుడైతే మనం వారిని చక్కగా మనము పెంచుతామో వాళ్ళు కూడా రేపుతున్న ప్రయోజకులు అవుతారు. మనం చాలాసార్లు వారిని మనం సరైనటువంటి రీతిలో ఒక్కొక్కసారి వారిని ఎప్పుడైతే పెంచుతామో వాళ్ళు కూడా రేపుతున్న తర్వాత ప్రయోజకులు అవుతాం. ఇక పిల్లల విషయానికి వచ్చినప్పుడు ఇంకొక తల్లిదండ్రులు పాపం ఎంతో కష్టపడతారు. వారి కోసం చేయవలసిన త్యాగాలు అన్నీ చేస్తారు, కన్నీటి ప్రార్థన చేస్తారు. కానీ కొందరు పిల్లలు మాత్రము సరైనటువంటి రీతిలో ఉండరు. ఇది మోనికమ్మ గారు, అగస్టిన్ గారు చాలా పాపాలు చేశారు. కానీ ఆవిడ తెలిసిన తల్లి మోనికమ్మ తల్లి ఎన్ని సంవత్సరాలు ప్రార్థన చేసింది? 17 సంవత్సరాలు ప్రార్థన చేసింది. కుమారుడు మారు మనసు పొందాడు, గొప్ప పునీతుడు అయ్యాడు, గొప్ప బిషపుడు అయ్యాడు, గొప్ప థియాలజీ అయ్యాడు ఆయన. అంటే ప్రార్థన మనల్ని మార్పు చేస్తుంది. ప్రార్థనకి అంత శక్తి ఉన్నది. అందుకే ఫ్యామిలీ ప్రేస్ టుగెదర్, స్టేస్ టుగెదర్. ఏ కుటుంబం అయితే కలిసి ప్రార్థన చేస్తారో కలిసి ఉంటారు. ఏ కష్టం ప్రతి కుటుంబంలో కష్టాలు బాధలు అన్నీ వాళ్ళకి ఏం పెట్టారు. అప్పుడు మనం భయపడకూడదు. ఇదిగో మన కోసం మరణించిన దేవుడు ఉన్నాడు, నీ కోసం మనల్ని ప్రేమించే దేవుడు ఉన్నాడు. నీ కుటుంబము, నీ పిల్లలు, నీ బంధువులు అందరూ కూడా నేను ఒకరోజు వదిలేస్తారు. నా అనుకున్న వాళ్ళే మన అనుకున్న వాళ్ళు వాళ్ళు మోసం చేస్తారు, వాళ్ళు వదిలేస్తారు. కానీ ఆ దేవుడు మాత్రము నేను నిత్యము ప్రేమిస్తారు. దేవుని పెట్టారు. మన కష్టాలు అనేటప్పుడు మనకు అన్ని ఎవరు కేవలము ఆ దేవుని నమ్ముకున్న వాళ్ళు మాత్రమే సంతోషంగా ఉంటారు. దేవుని పిల్లలు నరుడిని నమ్మిన వాడు శాపగ్రస్తుడు. అందుకే మనము దేవుని నమ్ముకోవాలి, దేవునిపైన ఆధారపడాలి. దేవుని పిల్లలు దేవునిపైన ఆధారపడినప్పుడు మనము అనేకమైన అద్భుతాలు చూస్తాం. దేవుని పిల్లలు కానాపిల్లలో ఎలా అద్భుతం జరిగింది సార్? కానాపిల్లలో ఎవరు ఆహ్వానించారు? కానాపిల్లలకి వివాహానికి మరీకరణ చేసేది యేసు ప్రభువుని కుటుంబము ఆహ్వానించింది. కుటుంబంలో వివాహం జరుగుతూ ఉన్నది. కుటుంబ సమేతంగా మరీ తల్లిని యేసు ప్రభువుని వాళ్ళు ఆహ్వానించారు. కాబట్టి అక్కడ యేసు ప్రభువు మొట్టమొదట అద్భుతం చేస్తున్నారు. మరి నా కుటుంబంలోకి ఎవరిని ఆహ్వానిస్తూ ఉన్నా? ఆ దేవాది దేవుని ప్రార్థనా రూపంలో ఎప్పుడైతే ఆహ్వానిస్తామో, జపమాల రూపంలో ఎప్పుడైతే ఆహ్వానిస్తామో, దివ్యబలి పూజ ద్వారా ఎప్పుడైతే నీ కుటుంబానికి నా కుటుంబానికి ఆహ్వానిస్తామో, ఆ తల్లి ఎలాగైతే కానాపిల్ల యొక్క విధిలో అద్భుతం చేసిందో, ఆ కానాపిల్ల యొక్క వివాహంలో అద్భుతం చేసిందో, నా కుటుంబంలో కూడా అటువంటి అద్భుతం జరిగింది. మరి నేను ఎవరిని ఆహ్వానిస్తున్నాము అని ఆత్మపరిశీలన చేసుకోవాలి. మరి యెషయా గ్రంథము 66వ అధ్యాయము 13వ వచనంలో ఇలా చదువుతున్నాం. తల్లి కుమారుని ఓదార్చినట్లే నేను మీకు ఓదారుస్తానని ప్రభు మనకి తెలియజేస్తున్నారు. మన బంధుమిత్రులు, మన స్నేహితులు, మన తల్లిదండ్రులు, మన ఇరుపొరుగు వారు, మన బంధువులు మనల్ని ఓదార్చిపోయిన నీ ప్రభువు, నువ్వు నమ్ముకున్న దేవుడు నన్ను ఓదారుస్తాడు. నువ్వు కష్టంలో ఉండేటప్పుడు మనల్ని విడిచిపెట్టేస్తారు. కానీ ఆ దేవుడు మాత్రము మనల్ని విడిచిపెట్టడు. మనకు అన్నీ చూసి దేవుడు మరి మనము కూడా ఆత్మపరిశీలన చేసుకోవాలి. అదేవిధంగా ఎఫెసీయులకు రాసిన 6వ అధ్యాయము 4వ వచనం చదవండి. ఎఫెసీయులకు రాసిన 6వ అధ్యాయము 4వ వచనం. ఎఫెసీయులకు రాసిన 6వ అధ్యాయము 4వ వచనం. తండ్రులారా మీ పిల్లలకు పాపము రేపక వారిని క్రమశిక్షణలో ప్రభు బోధనలో పెంచాలి. అందులో పెంచాలి, క్రమశిక్షణలో ప్రభు బోధనలో. తల్లిదండ్రులారా మనందరూ కూడా అందులో పెంచాలి క్రమశిక్షణ. మరీ ముఖ్యముగా
ప్రభు బోధనలు. మరి ఈరోజు కుటుంబాల యొక్క ఆజ్ఞ మనల్ని ప్రశ్నిస్తూ ఉన్నారు. తల్లిదండ్రులారా మన పిల్లల్ని ప్రభు బోధనలో పెంచుతున్నామా లేదా, ప్రభు యొక్క జ్ఞానంలో పెంచుతున్నామా లేదా, ప్రభు యొక్క ప్రేమలో పెంచుతున్నామా లేదా, ప్రభు యొక్క విశ్వాసంలో పెంచుతున్నామా లేదని మనందరం కూడా ఆత్మపరిశీలన చేసుకోవాలి. మనం ఎప్పుడైతే ఆ సంస్కారంలో ఆ యొక్క ప్రేమలకి అదేవిధంగా మనం విదేశంలో మనం చదువుతాం, మన అందరూ కూడా తల్లిదండ్రులకి అందరూ కూడా ప్రభు యొక్క ఆజ్ఞలు కూడా మన పిల్లలకి నేర్పించాలి. సైతానుడు చాలా తెలివిగా నేటి సమాజంలో మనల్ని చాలా రంగుల ప్రపంచంతో మనల్ని కూడా మాయ చేస్తూ ఉన్నాడు. ఏదో చూపిస్తున్నాడు, మనకి ఆశ పుట్టిస్తూ ఉన్నాడు. చాలా రకాలుగా మనల్ని సైతానుడు మనల్ని దేవుని యొక్క రాజ్యం నుండి మనల్ని దూరం చేయాలని చూస్తూ ఉన్నాడు. గర్జించే సమూహం వల్ల మన చుట్టూ తిరుగుతూ ఉన్నాడు. మరి మనందరం కూడా ఆ మరీ తల్లి మా యేసు ప్రభు కూడా ఎన్నో శోధనలు, యేసు ప్రభు కూడా ఎలాగో శోధించింది, ఏ విధంగా ప్రార్థన చేసుకుంటే శోధించింది. కానీ వాళ్ళు లొంగలేదు ఆ సైతాన్ శోధనకి, అవి జయించారు. మనందరికీ ఆదర్శంగా ఉన్నారు. యాజ్ హ్యూమన్స్ మానవులంగా మనం కూడా ఆ యొక్క శోధన జయించాం. మనకు కూడా ఆ కంట్రోలింగ్ పవర్ ఉన్నది, మనం కూడా కంట్రోల్ చేసుకోవాలి. ఏది ఇక్కడ తోస్తే అది చేయకూడదు. మనకు అది మంచి అది చెడ గుర్తించే జ్ఞానము మనకి దేవుడు ఇచ్చాడు. కానీ మనకి ఎవరికి కూడా అది ఏముండదు. కానీ మనం అక్కడికి కూడా ఈ పాపానికి బాగా అలవాటైపోయాం, అందులో నుంచి బయటికి రాలేకపోతున్నాం. మరి మన దేవుడు తన యొక్క శిలువ మరణం ద్వారా మనందరి పాపాలు కలిగాడు. మరి కలిగి వాళ్ళందరినీ కూడా తెల్లగా చేశాడు. మరి మనము ఆ నిత్య ఆనందాన్ని, ఆ నిత్య ప్రేమని, ఆ నిత్య పవిత్రాత్మ శక్తుల్ని, ఆ పవిత్రతను మనం అందరం కూడా వద్దనుకొని మనము కుటుంబంలో నలుగురు ఉన్న కుటుంబంలో ఎన్నో ఇబ్బందులు పడి మనము ఆ యొక్క సైతాను యొక్క ఆ సైతానికి మనము లోపడిపోతున్నాం. మరి ఈరోజు మరి ద్వారా ఈ కుటుంబాల యొక్క రాజ్యం ద్వారా మనందరినీ కూడా ఆహ్వానిస్తూ ఉన్నారు. మరి తల్లిదండ్రులుగా పిల్లలుగా మనందరం కూడా ఎప్పుడైతే కుటుంబ సమేతంగా మనం ఎప్పుడైతే 10 నిమిషాలైన రోజుకు 5 నిమిషాల పాటు మనం ఈ దేవాలయాన్ని, మా ఈ హృదయం అనే దేవాలయం స్ట్రాంగ్ గా దృఢంగా పెట్టుకునేటప్పుడు మన ఎవ్వరు కూడా ఏమి చేయలేదు. అందరూ కూడా సంతోషంగా ఉంటాం. మన కుటుంబాలు ఆనందంగా శాంతి సమాధానం ఉంటాయి. లేదు నాకు ఏమి వద్దు, నేను పాపంలోనే ఉంటానంటే అవి ఎన్ని ప్రార్థన చేసినా బహుశా అవి ఫలించవు. ఎందుకంటే పాపం అనే ఒక గోడ అడ్డేస్తూ ఉన్నాను. మరి ఈరోజు మీ అందరి ఒక ప్రశ్న, మీరందరూ ఏది కావాలి? నా కుటుంబము, నా పిల్లలు, నా భార్య, నా భర్త అందరూ సంతోషంగా ఉండాలి, ఆనందంగా ఉండాలి అని అంటే ఆ యొక్క హృదయాన్ని, ఆ యొక్క కుటుంబం యొక్క రాజ్యం వలె పవిత్రంగా ఉంచుకోవాలి. మంచి మంచి మాటలతో, మంచి మంచి అలవాట్లతో, మంచి మంచి సంస్కారాలతో, ప్రభు బోధనతో, మన విశ్వాసంతో మన ఇతరులకి ఆదర్శంగా ఉండాలి. అప్పుడు మనం చాలా ఆనందంగా సంతోషంగా ఉంటాం. మరి దేవుడితో పాల్గొని అందరూ ఆత్మహత్య చేస్తున్నాం. నేను ఎలాగ జీవిస్తూ ఉన్నాను, నా కుటుంబం ఎలా ఉన్నది, ఏ ఏరియాలో ఉన్నది, నా కుటుంబంలో పాపంలో ఉన్నదా, దైవ భయంలో ఉన్నదా, లేకపోతే ఇంకెక్కడ ఉన్నదని ఆత్మపరిశీలన చేసుకుంటే ఈ రోజు కానీ ఆ యొక్క దేవుని ద్వారా ఉన్నట్లయితే కుటుంబానికి రాని వాళ్ళందరినీ కూడా ఆహ్వానిస్తున్నారు. ఆ తల్లి అందరి కోసం కూడా ప్రార్థన చేయడానికి సిద్ధంగా ఉన్నది. ఆ తల్లి తనకు వాటి సంఖ్యకి నడిపించి అందరికీ నిత్య ఆనందాన్ని ఇవ్వడానికి రెడీ ఉన్నది. మరి మనము దాన్ని పొందుకోవడానికి రెడీ ఉన్నామా లేదా, మనస్ఫూర్తిగా ఉన్నామా లేదని ఆత్మపరిశీలన చేసుకుంటూ ఆ దేవాది దేవుడు మనకి కూడా మంచి హృదయాన్ని, పవిత్రమైన హృదయాన్ని మనకు కూడా తెచ్చేయమని దేవుడి పూజలో ప్రార్థన చేద్దాం. పాడండి. Thank you.
సహోదరి సహోదరులారా, మీరు నాకు ఇచ్చిన ఈ పని సర్వశక్తిగల సర్వేశ్వరుడికి అంగీకారముగా ప్రార్థింపము. ఓ ప్రభువా, మీరు తీసుకుని వచ్చిన పనులను స్వీకరింపము. మేము పవిత్రాత్మ ద్వారా జ్ఞానోదయం పొంది పరిశుద్ధ కన్యైన మరియ మాత ఆదర్శంతో ప్రోత్సహింపబడుగాక. తద్వారా మా దేవుడు నీకు చెందిన విషయంలో మాత్రమే వెలుగుచు వాటిని సర్వసంపదగా భావించినట్లు అనుభవం మా ప్రభు క్రీస్తు ద్వారా ఈ మనవి చేస్తున్నాము. ప్రభు మీతో ఉండేదాక ఈ మనస్సులను ఉన్నతమునకు తెలుపుము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదాము. ప్రభువైన దేవ, పాపం పిత సర్వశక్తివంతుని సర్వేశ్వరుని ఎల్లప్పుడూ అశుద్ధం నీకు కృతజ్ఞత వందనములు చెల్లించుటకు న్యాయము ధర్మము రక్షణదాయకం. ఈ దినము పరిశుద్ధ కన్య మరియ సోమను సంస్కరణ కొనియాడుచు నీ నామమును స్తుతించి సన్నిధించి మరుగుపరుచుచున్నాం. ఆ మాత పవిత్రాత్మ వర ప్రభావమున ఈ ఏకైక స్థితిని గర్భమున మోసి తన కన్యత్వపు ఘనతను పోగొట్టుకోకుండా నిత్య జ్యోతిను మా ప్రభువైన యేసుక్రీస్తును ఈ జగతికి ప్రసాదించి క్రీస్తు ద్వారా దూతలని మహాత్మను పొగుచున్నారు, అధిపతులు ఆరాధించుచున్నారు, శక్తిమంతులు గుర్తిస్తున్నారు, పరమండల మంత్రి బలవంతులను ఆనందపరుస్తులై భక్తి స్వార్థను ఏకీభవించి ఉపయోగించిన ఇతరులను పాటిస్తున్నారు. వారితో మా స్వరములను ఏకము చేసి మీ నీలపాముతో స్థుతించగా ఓ ప్రభువాని పవిత్రులను సర్వ పవిత్రతకు అని పవిత్రాత్మ ద్వారా మానవులను పరిశుద్ధపరచాలనుకున్నాం. ఈ విధమైన మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగులుగాక. అతని శ్రీరక్షణలకు తాను ఇష్టపూర్తిగా అప్పగించుకున్నప్పుడు అప్పమనుకొని కృతజ్ఞతావందనములు చెప్పి తుంచి శిష్యులకి శిష్యులు మీరందరూ దీనిని తీసుకుని భుజింపుము. ఏదైనా ఇది మీ కొరకు అప్పగింపబడిన నా శరీరము. ఆవేదననే భూషణానంతరము పాత్రను అందుకొని మరలా నీకు కృతజ్ఞతావందనములు చెప్పి శిష్యులకి శిష్యులని మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయు. ఏదైనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రలు. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారం మీద ఆరబోయబడి దీనిని నా జ్ఞాపకార్థము చేయండి. ఇది విశ్వాస రహస్యము. తండ్రి క్రీస్తుమానంలో తాను జీవులు వస్తే అప్పముల రక్షణ పాత్రమును నీకు సమర్పిస్తున్నాము. ఈ సముఖము నుంచి నీకు పరిచయం చేయటకు మా పాత్రగా చేసిన దగ్గర వందనము తెలుపుతున్నాము. క్రీస్తు శరీర రక్తమైన పాదువారేమో ఒక వికాత్మ ద్వారా ఎట్టుపరచమని బ్రతిమాలుస్తున్నాము. ఓ ప్రభు, ఆ ప్రపంచమంతా వ్యాపించిన ఈ శ్రీసభను జ్ఞాపకం ఉంచున్నాము. మా వివేచన విధులను మా వాళ్ళ పీఠాధిపతి గురువులతో పాటు మమ్మల్ని ఈ ప్రేమితో కడుపుని చేయము. ఉత్థానోదయమని నమ్మకంతో చనిపోయిన మా సహోదరి సహోదరులను మీ కనికరము చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకోను. వారిని దివ్య ప్రకాశంలోకి చేర్చుకోను. మా అందరిపై దయ చూపి దేవుని కనికరము ఆరోగ్య మాతతోనూ ఆమె విరక్త భక్తియకు ప్రీత జోజప్ప గారితోనూ ధనిలైన అపోస్తలతోనూ ఆదును మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మా ప్రతి జీవితంలో భాగము దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా మేము స్తుతించి మహిమపరచదము. క్రీస్తు ద్వారా క్రీస్తుతో క్రీస్తునందు సర్వశక్తి లభితైన
యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. రక్షకుడిచ్చిన పరమోపదేశం నుంచి ప్రార్థించాల్సిందాము. శాంతి ప్రసాదింపు ఈ దయానుగ్రహము వలన పాపము నుండి మమ్మల్ని విమోచన చేసి అన్ని కలుగుతున్న సర్వద కాపాడు. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమము నుండి వీక్షించుచున్నాము. శాంతి మీకు అనుగ్రహిస్తున్నాను, నా శాంతిని వీక్షిస్తున్నాను అని అపోస్తలులతో వచించిన ప్రభువే యేసువా, మా పాపముల లెక్కలు నీ జీసపు విశ్వాసం వీక్షించు. నీ చిత్త ప్రకారం నీ సర్వ శాంతిని ఐక్యం అనుగ్రహించు. వివేకులు జీవించు పరిపాలించు ప్రభువా. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీతో ఉండేది కాక. ఒకరికి ఒకరు సమాధానం తెలుపుకున్నాము. సర్వేశ్వరుడు గురుతున్నా సర్వేశ్వరి గురుతున్నా పాపలు పరిణిస్తున్నారు మాకు దర్శింపండి. సర్వేశ్వరి గురుతున్నా లోకమైన పాపలు పరిణిస్తున్నారు మాకు సమాధానం దయచేయండి. ఇదిగో సర్వేశ్వరుడు, ఇదిగో లోక పాపములను పరిహరించే ప్రభు. పిల్లలకు పిలవబడిన వాళ్ళు మీరు ప్రభువా, మీరు రాయలు ప్రవేశించని పాపదాలు కాదు, ఏడవ మాట పలికిన ఆత్మ స్వస్థత పొందును. సర్వేశ్వర స్వామి దేవరాజు సర్వస్సుల కంటే మిమ్మల్ని ప్రేమించున్నా మీకు నా భావం చేరాలను చేసినందువలన మహాపడుచున్నాను స్వామి, మహాదుఃఖపడుచున్నాను స్వామి, మహాపడుచున్నాను స్వామి. ఇక్కడ ఎటువంటి పాపం చేయనని నిన్ను మనసుతో గట్టి ప్రతిజ్ఞ చేస్తున్నాను స్వామి. ఆమేన్.
దయచేయండి. ప్రతిజ్ఞ ప్రకరణము స్వామి స్వామి, మేము ఎల్లప్పుడూ ప్రేమించుటకు ఆశగా ఉన్నాము. కాబట్టి మన పర్యంతము మంచి ప్రయత్నముగా నడుచుటకు అనుగ్రహం దయచేయండి. జ్ఞాన సంపన్నప్పుడు చేసిన ప్రమాణం ప్రస్తుతంగాక పిశాచులను వాటి పనులను అజ్ఞానాచారములను మానుకొని వరకు మంచి ప్రయత్నముగా మాకు ఎదుట పై ప్రమాణం చేస్తున్నాము. ప్రీతి జ్ఞాసవాలు చేసింది క్రీస్తు ఆత్మమా, క్రీస్తు శరీరమా, క్రీస్తు రక్తమా, క్రీస్తు ప్రకృతిలో నుండి ఏర్పడిన ఇలా క్రీస్తు అనుభవించిన కష్టమా, మంచి చేసువా ఈ కార్యక్రమం లోపల నేను మేరబాయినట్టు శత్రువుల చేతుల్లో దొరుకుతున్నట్టు నా మరణ సమయమందు నన్ను నీ సన్నిధికి ఇప్పుడు ఇతరులతో కూడా ముగిపోయే కాలము ఈశ్వరవందనం, స్తోత్రం, తండ్రి వందనం, తండ్రి స్తోత్రం, ఆత్మదేవా వందనం, ఆత్మదేవా స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రియమైన సహోదరి సహోదరులారా, మరియ తల్లి కుటుంబములను పరిపాలించే రాణి. కలువరి మీద యేసు ప్రభు శ్రీవలో వేలాడుచు యోహాను గారి వైపు చూస్తూ మరియ తల్లిని చూపించి ఇదిగో నీ తల్లి అన్నారు. మరియ తల్లి యోహాను గారితో ఇదిగో నీ తల్లి అన్నారు. అప్పటి నుండి యోహాను గారు మరియ తల్లిని తన యొక్క ఇంటికి తీసుకుని వెళ్ళి ఆ ఇంటిలోనే ఆమె ప్రార్థన చేయడము ప్రారంభించింది. శిష్యులకు ధైర్యాన్ని ఇవ్వడము ప్రారంభించింది. శిష్యులు భయభ్రాంతులతో మేడగదిలో అల్లాడిపోతూ ఉంటే ఆ మరి తల్లి వారికి ధైర్యాన్ని ఇచ్చి ప్రోత్సహించడము ప్రారంభించింది. ఈనాడు గురువు కూడా దివ్య బలి పూజ అనంతరము మరి తల్లిని మన ముందు పెడుతూ సమాధానంతో వెళ్ళండి అని చెబుతూ మరి తల్లిని మన ఇంటికి తీసుకుని పొండి శాంతి, సమాధానము, ప్రేమ, ఐక్యతలు ఆ తల్లి మన యొక్క ఇంట్లో ఉండి మనకు అనుగ్రహిస్తూ ఉంది, మనకు వచ్చే విధంగా చేస్తూ ఉంది అని గురువు సమాధానంతో మరియు తల్లిని ఇంటికి తీసుకుని వెళ్ళండి అని పలుకుతూ ఉన్నారు. అందుకని ఏ కుటుంబం అయితే కలిసి ప్రార్థిస్తుందో ఆ కుటుంబము ఎల్లప్పుడూ కలిసి ఉంటుంది అని ఈనాడు వాక్యంలో మనం తెలుసుకున్నాం. మరి తల్లి వారి కుటుంబంలో ఉండి వారితో పాటు ప్రార్థించి ఒక నాయకురాలుగా, ఒక రాణిగా ఆ కుటుంబంలో ఎటువంటి ఇబ్బందులు, బాధలు, సమస్యలు ఎదురైనప్పుడు ఎదుర్కొని నిలిచే కుటుంబంగా మరి తల్లి ఆ కుటుంబానికి రక్షణగా ఉండి కాచి కాపాడుతుంది. ఈనాడు మన కుటుంబమును మరి తల్లి కుటుంబం యొక్క రాజ్యంగా పరిపాలిస్తుందా లేదా అని ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన అవసరము ఈనాడు మనందరికీ ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, కాబట్టి ఈనాడు ప్రత్యేకంగా ఫాదర్ గారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలను అందిస్తూ ఉన్నాను. ఫాదర్ గారు గట్టిగా చప్పట్లు. ఈనాడు దేవుడు ఫాదర్ గారికి తన యొక్క బిడ్డగా ఉంటూ భాగ్యాన్ని అనుగ్రహించున్నారు. తర్వాత గురువుగా అభిషేకించున్నారు. దాని తర్వాత అనేకమైన ప్రాంతాల్లో ఒక డీకన్గా, గురువుగా సహాయాన్ని అందించున్నారు. పనిచేయు ఒక గురువుగా
అభిషేకించున్నారు. ఈనాడు మా మధ్యకి వచ్చి మంచి కంఠస్వరంతో ఫాదర్ గారి యొక్క స్వరం బాగుందా, వాయిస్ బాగుందా? కాబట్టి గట్టిగా చప్పట్లు కొట్టండి. ఫాదర్ గారు మంచి సువార్తను అందించున్నారా? గట్టిగా చప్పట్లు కొట్టండి. దేవుడు ఈ వ్యాధుల మాత బిడ్డ ముద్దు బిడ్డను ఈనాడు ఆ తల్లి తన యొక్క సన్నిధికి తీసుకుని వచ్చి ఉన్నది. కాబట్టి ఆ దేవాది దేవునికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఫాదర్ గారికి మరొకసారి గట్టిగా చప్పట్లు కొట్టాలి. మంచి వార్తను, మంచి సందేశాన్ని ఫాదర్ గారు మనందరికీ ఆరోగ్యమాత బిడ్డలుగా అందించున్నారు. గట్టిగా చప్పట్లు కొడుతూ ఇప్పుడు ఫాదర్ గారిని ముందుకు రావాల్సిందిగా చేయవేది ఫాదర్ గారు రావాలి. దాని తర్వాత ఆరోగ్యమాత ఆడవాళ్ళు ఫాదర్ గారికి చిరు కానుకను అందించవలసిందిగా కోరుచున్నాను. ఫాదర్ కూర్చోండి, కూర్చోండి, కూర్చోండి. గట్టిగా చప్పట్లు. చిరు కానుకను అందించవలసిందిగా అది వేసుకోండి. फोटो ఆరోగ్య మాత పరాన్ని సహోదరి సహోదరులారా, ముఖ్యంగా ముందుగా ఆ దేవాది దేవునికి నేను కృతజ్ఞతలు తెలుపుకుంటాను. అదేవిధంగా ఆ వైద్యులకి కృతజ్ఞతలు తెలుపుకుంటాను. అదేవిధంగా విశాఖలు ఈరోజు నాకు సుమారుగా 3:30 కాల్ చేశారు. కాల్ చేసి ఫాదర్ గారిని అర్జెంట్గా పూసి రావాలి. యాక్చువల్గా మా విశాఖలు ఫాదర్ రాజు గారికి రావాలి ఈరోజు మొదటి రోజు. ఫాదర్ సడన్గా చెప్పగానే నేను కొంచెం అటు ఇటు ఉన్నాను. కానీ దేవుల ఫాదర్ గారు ఎంతో మంచి మనసుతో ఎంకరేజ్ చేశారు. మా తమ్ముడు ఏం పర్వాలేదు, భయపడదురా అని చెప్పి చాలా చక్కగా ఎంకరేజ్ చేశారు. థ్యాంక్ యూ వెరీ మచ్, థ్యాంక్ యూ వెరీ మచ్. చిన్నప్పటి నుంచి చూస్తున్న చేసి అది నేను కూడా కొత్త వస్తాయి కాబట్టి సో అడిగి వెళ్ళడం, అడ్రస్తో వెళ్ళడం, మందులు కూడా ఉన్నారు నాకు సార్, నాకు తెలియదు కాకపోతే. సో అలాగా ఇక్కడ కూడా తెలిసిన ఏరియా. నెక్స్ట్ నేనే ప్యారిస్ చూసుకోవద్దని చెప్పాను ఫాదర్ గారికి. సో దట్ ఏమవుతుందో చూద్దాం. చాలా ఓపిక, టైం అయిపోయింది సరే, చాలా చక్కగా అందరూ వాక్యం ఉన్నారు, చాలా యాక్టివ్గా ఉన్నారు. ఫాదర్ గారు ఎన్నో యాక్టివిటీ చేస్తున్నారు. ప్రతిదీ కూడా మాకు ఒక ఫాదర్ అందరికీ ఒక గ్రూప్ ఉంటుంది. ప్రతిదీ ఎన్ని కార్యక్రమాలు చాలా చక్కగా ఇంత చిన్న ప్యారిస్ లో కూడా చాలా యాక్టివిటీ చేస్తున్నారు. సో ఫాదర్ గారు కూడా గట్టిగా చెప్పడం ఫాదర్ గారు చూసినప్పుడు ఎంత యాక్టివ్గా ఎలా ఉంటున్నారు, ఇన్ని కార్యక్రమాలు ఎలా చేస్తున్నారు అని చాలా సంతోషం అనిపిస్తుంది. సెకండ్ విజిట్ బిషప్ గారు వస్తున్నారు. ఆల్రెడీ బిషప్ గారు వచ్చారు. అది సెకండ్ విజిట్ ఇక్కడ రావడం నిజంగా మన యొక్క గ్రామం అందరూ కూడా నిజంగా ఆ యొక్క దేవుని యొక్క అనుగ్రహం. అందరూ వాక్యంలో ఉన్నట్టుగా కుటుంబం అనేది చాలా ముఖ్యమైనది. కాబట్టి ఒక శ్రద్ధ పెట్టి మనం కూడా చాలా సంస్కారంలో దేవుని యొక్క బోధనలో మనం ఎప్పుడైతే ఎదుగుతామో మన కుటుంబంలో చాలా చాలా ఆనందంగా సంతోషంగా ఉంటాయి. సో ప్రత్యేకంగా మరి కుటుంబ సభ్యుల కొరకు ఈనాడు ప్రత్యేకంగా నిత్యము ప్రార్థన చేయించు ఫాదర్ గారి యొక్క పరిపాలనలో దేవుడు ఎల్లప్పుడూ తోడుగా ఉండాలని సంఘం అంతా మీ వరకు నిత్యము ప్రార్థన చేస్తామని మీరు అనుకునే యొక్క జీవితం దేవాది దేవుడు అనుగ్రహించాలని మనసారా ప్రార్థన చేస్తున్నాం ఫాదర్. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు చివరి ప్రార్థనకై తల వచ్చి వేడుకుందాం. రేపటి దినాన్న అజయ్ ఫాదర్ గారు ఎంఎస్ఎఫ్ఎస్ కాంగ్రిగేషన్ చెందిన ఫాదర్ గారు వస్తూ ఉన్నారు. కాబట్టి తొందరగా వచ్చి చాలా మంది యువతి యువకులు రాలేదు. ఇది పరిశుద్ధమైన గడియ. ఈ రోజు నుంచి అయినా సరే మీరు వ్రతం మానవేయండి. నేను ఎప్పుడో స్టార్టింగ్ లో చెప్పాను, కనీసం ఎప్పుడైనా సరే మాల వేసి 3 రోజులు చాలా బయట వాతావరణం చాలా గందరగోళంగా ఉంది. వర్షాలు పడే సూచనలు ఉన్నాయి. కొంతమంది మన మాట వినకుండా అక్కడక్కడ చిన్న చిన్న మాట్లాడుతున్నారని
వింటూ ఉన్నాను. ఇవేమి గందరగోళాలు లేకుండా సంతోషంతో అందరూ జరిగే విధంగా మాల వేయండి. పూజ అయిన తర్వాత ఎవరైనా మాల ధరించాలని ఆశపడుతుంటే అది చాలా గొప్ప విషయం. ఎందుకంటే ఈ యొక్క 3 రోజులు ఒక వ్రతంతో ఉంటూ దేవాది దేవుడు ఈ యొక్క పండుగను ఆశీర్వదించి ఆయన గణపరచాలని ఈ పండుగలో మనందరినీ దీవించాలి. మరి ముఖ్యంగా ఉద్యోగాలు లేవు, అనేక మంది వివాహాల కొరకు ఎదురు చూస్తున్నారు. అనేక మంది ఎంత కష్టపడినా సరే కుటుంబంలో ఒక చిన్న గవ్వ కూడా మిగిలిపోయారు. అనేకమైన వ్యాధి బాధలతో బాధపడుతున్నారు. వీటన్నిటిని తలంచుకొని ఈ పండుగ శోభ కొరకు కాదు, నా కుటుంబ ప్రయోజనం కొరకు, నా ప్రభు నన్ను దీవించాలని అని ఎవరెవరు అనుకుంటున్నారో ఒక వ్రతాన్ని కలిగి ఒక దీక్షగా ఈ యొక్క పండుగలో పాల్గొనండి. మరొకటి ఎవరైనా మంచి కార్యాలు చేస్తూ ఉంటే పనిపాట్లలో ముందుకు వెళ్తూ ఉంటే నిరుత్సాహపరచవద్దు. మనందరి బాధ్యత. దేవుడు ఆశీర్వదిస్తూ ఇది మన పండగ, మన గ్రామ పండగ కాబట్టి నా పాత్ర ఎంతో కొంత ఉంది అని చిన్న బిడ్డలు మొదలుకొని పెద్దవారి వరకు పాలిస్తూ ఈ పండుగలో నీ యొక్క పాత్ర పోషించాలి. ఎవరెవరైతే ఏ యాక్టివిటీస్ లో లేరో, ఏ పరిపాలనలో లేరో వారు నిజంగానే ఈ సంఘంలో ఉన్నా సరే సంఘానికి చెందిన వారు కాదు. నా కుటుంబము, నా సంఘము, నా పండుగ అనుకున్న వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క పండుగలో తన యొక్క పాత్రను పోషిస్తారు. ఇది నీ పండుగ, మనందరి పండుగ. తల్లి యొక్క కృప ఎల్లప్పుడూ ఉంటుంది. ఆమె ఆయన కొరకు ఏదైనా చిన్న సహాయం చేస్తే దేవుడు ఆనందపడి మరింత రెట్టింపుగా నిన్ను ఆశీర్వదిస్తాడు. నాడు ఫాదర్ గారు అదే చెప్తున్నారు. ఇది మన కుటుంబము కాబట్టి ఈ కుటుంబంలో తల్లి, తండ్రి, బిడ్డల యొక్క బాధ్యత ఉంటేనే ఆ కుటుంబము బాగుంటుంది. కలిసి ప్రార్థన చేసిన సంఘం ఎల్లప్పుడూ కలిసే ఉంటూ ఉంది. కాబట్టి ఆలోచించండి. ప్రతి ఒక్కరి ఇందులో భాగాన్ని పొందుతూ ఈ యొక్క పండుగను మీ పండుగ అనుకుని ఈ ఊరి పండుగ అని భావించి అందరూ సహకరించవలసిందిగా కోరుచున్నాను. మరొకసారి ఫాదర్ గారికి నా యొక్క నిండు మనసుతో కృతజ్ఞతలను అందిస్తూ ఈ యొక్క చిన్న గ్రామం అయిన తర్వాత మొట్టమొదటిసారిగా ఈ యొక్క దివ్య బలి పూజను ఈ దేవాలయంలో అర్పించున్నారు. ఫాదర్ గారి యొక్క దీవెను పొందినప్పుడు అందరూ నేను చూస్తాను, అందరూ ముందుగా పవిత్రమైన హస్తాలను ముందు పెట్టుకోండి. నూతన గురువులు మొట్టమొదటిసారిగా మన యొక్క దేవాలయంలో కలుపు పెట్టున్నారు. ఆ యొక్క పవిత్రమైన అభిషేక హస్తాలను ముద్దు పెట్టుకున్న తర్వాత ఫాదర్ గారు మిమ్మల్ని అందరినీ దీవిస్తారు. కాబట్టి లైన్లో ఏ ఒక్కరు కూడా తప్పుకోకుండా పవిత్రమైన హస్తాలను ముందు పెట్టుకొని ఫాదర్ గారి యొక్క ఆశీస్సులు పొందవలసిందిగా కోరుచున్నాను. ప్రార్థించుదాము. ఓ ప్రభువా, ఈ దివ్య సంస్కారపు శక్తితో ఈ శ్రీ సభ పాల్పడి భక్తితో సువిశేష మార్గంలో నడుచునిగాక. ఈ రీతిగా ఇప్పటికే కన్య అయిన మరియ మాత ఆనందిస్తున్న శాశ్వత మహిమలు ఈ శ్రీ సభ కూడా పాల్పొందునుగాక. నీ సమక్షంలో నిత్య శాంతిని అనుభవించునుగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయించున్నాము. ప్రభు మీతో ఉండుగాక. సర్వశక్తి సర్వేశ్వరుడు ఇక పుత్ర పవిత్రాత్మ దీవించి ఆశీర్వదించి కాచి కాపాడుగాక. పూజ సమాప్తమైనది. క్రీస్తు ప్రేమలో సేవలో జీవించండి. ఆరోగ్య మాత నవరించబోదు పితా పుత్ర పవిత్రాత్మ నామమున. ఓ మరియమ్మ పరిపూర్ణ సౌందర్యవతి, జన్మ పాపము లేని వారా, మోక్షం యొక్క మహిమ, క్రీస్తు జనమునకు సంతోషము అవసరం వారా, ఆరోగ్య మాత, కుటుంబముల యొక్క రాజ్ఞి, ప్రభుని వాక్కులు నెరవేరని విశ్వసించిన మాత, ప్రార్థించుదాము.
సహాయమున మేము నిరంతరము స్వర్గమంది మా ఆశలు నిలిపి ఈ రక్షణ పరులు భాగస్వాములకు వాగ్దానం చేయండి. ఓ మా ప్రేమల తల్లి, మీరు యేసుక్రీస్తును కని పెంచి ఆ రక్షణార్థమై శిలువలో మరణించ అర్పించినందుకు మీకు మా వందనములు. ఓ ఆరోగ్యమాత, ముందే వారి అవసరములు గురించి ఈ వివేకాలకు చెప్పినట్లు చేయబడిన పనికి వారికి సహాయపడిన మాత, మా అవసరములు గురించి వారిని తీర్చ మీ ప్రేమను ప్రార్థించండి. అనుగ్రహ పరిపూర్ణురాల ప్రార్థించండి. ఆలోచనని మీ బిడ్డలకు మేము శారీరకముగాను మానసికముగాను సదా ఆరోగ్యం అనుభవించు సంతోషించు వరమును ఏలోక దుఃఖ దుఃఖముల నుండి విముక్తి పొంది పరలోక నిత్య ఆనందము తండ్రి రాజ్యమును అనుగ్రహించ ఈ దివ్య కుమారుని చూస్తున్నాము. ఆమేన్. తండ్రి ఆరోగ్యమాత